నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మీరు బాగా మన రిఫ్లెక్షన్ గమనిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అయ్యి ఎన్నికల తర్వాత కూడా, ఎన్నిక కాగానే, ఎన్నిక కంటే ముందు కూడా మనం చెప్పుకున్నాం మన రిఫ్లెక్షన్ న్యూస్లో. దీదీ పని అయిపోయింది, మమతా బెనర్జీ పని క్లోజ్. ఇంట్లో కూర్చోవలసిందే, ఆమె కొంపలో ఆమె కూర్చోవలసిందే, చేసేది ఏం లేదు, అయిపోయింది. ఆ 3 టర్ములు గెలిచి 15 ఏళ్ళు దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన, దుర్మార్గపు పరిపాలన, రౌడీ పాలన అంతా పోయింది. ఆమెకు భయపడి ఉన్నోళ్ళందరూ ఇప్పుడు వేరే దారి పడుతున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. తాజాగా 20 మంది ఎంపీలు, 28 మంది గెలిస్తే 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో మళ్ళీ ఇప్పుడు 4 వస్తారు బయటకు. 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని స్పీకర్కు లెటర్ రాసిరు. విలీనం. ఇక చెప్తా, ఇక చూడండి ఆమె చరిత్ర. ఒక్కొక్కళ్ళు జాడిస్తున్నారు పాపం. తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తామని పేర్కొంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసిరు. ఈ మేరకు కకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో రెబల్స్ ఆయనకు లేఖ సమర్పించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరైన రోజే, ఇక చూడండి ఎంత విచిత్రమైన సంఘటన. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరైన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. పెళ్లి నాడే విడాకులు ఇచ్చినట్టు, పెళ్లి కాగానే వెంటనే విడాకులు ఇచ్చినట్టు. ఎన్డీఏ కూటమి ఆల్రెడీ, ఇండియా కూటమి ఒక్కొక్కరు తోకజాడిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆయన అద్భుతమైన పనితీరు, ఆ మాట తీరు, చిన్న పిల్లగాడు యూకేజీ చదివేటోడు కరెక్ట్ మాట్లాడతాడు, అంతకంటే అధ్వానం. ఆ స్టేట్మెంట్లు, పరిణతి లేనటువంటి స్టేట్మెంట్లు, అవన్నీ చూసి ఇక ఈ జన్మలో మేము ఈయన సోపతి పడితే మేము క్యాబినెట్లో మంత్రులు కాము, ఆయన ప్రధానమంత్రి కాడని ఒక్కొక్కళ్ళు పక్క జరుగుతున్నారు. అటువంటి కూటమికి ఈమె మీటింగ్కి పోయిందట. మీటింగ్ పోగానే ఆయన 20 మంది ఎంపీలు స్పీకర్ దగ్గర పోయారు. ఇక చూడు, ఇటీవల చీఫ్ విప్ పదవి నుంచి తనను తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కకోలి టీఎంసీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాము ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని, తమ భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎన్డీఏకు అనుగుణంగా ఉండాలని వారు భావిస్తున్నారని కకోల్ ఘోష్ పేర్కొన్నాడు. ఈమె ఘోషం అయిపోయింది, ఇక అయిపోయింది ఆమె చాప్టర్. ఏమున్నా ఆమె రేపు భవిష్యత్తులో శివైక్యం చెందితే మోస్తందుకు 4 మాత్రమే ఉంటారు. తృణమూల్కు చెందిన మరో రెబెల్ ఎంపీ షర్మిల సర్కార్ మాట్లాడుతూ, మేము 20 మంది ఎంపీలతో ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసి ఎన్డీఏకు మద్దతు ఇవ్వబోతున్నాము. బహిరంగంగా నీకు భయపడేదేమున్నది, నీకు భయమే లేదు, నీకు భయపడడం నువ్వే ఇప్పుడు ప్రజల దగ్గర రావాలంటే ఇబ్బంది కొడతారు అన్నట్టుగా కకోలి ఘోష్ దస్తీదార్ మా చీఫ్ విప్, శతాబ్ది రాయ్ మా డిప్యూటీ లీడర్ అని తెలిపారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసానికి వెళ్ళిన టీఎంసీ రెబెల్ ఎంపీలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బెంగాల్ సీఎం సువేంద్ర అధికారి కూడా పాల్గొన్నారు. అయిపోయింది, ఇంకేం లేదు, ఇక మంచిగా విలీనమవుతారు. వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుస్తారు. కేంద్రం మా 20 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో క్యాబినెట్లో బెర్త్ ఇస్తారు, హాయిగా చూసుకుంటారు. మమతా బెనర్జీ నీ పని గోవింద, నువ్వు హాయిగా ఎక్కడైనా దుంకాలి. అప్పుడేక నువ్వు చేసిన పాపాలు ఇప్పుడు నీకు శాపాలుగా మారినాయి. నీవు చేసిన పాపాలు నీకు శాపంగా మారినాయి. నీ ఎమ్మెల్యేలు ఎవడు బయటకోవడానికి వీల్లేదు. పోతే ఈ బల కొడుతున్నారు, కోడిగుడ్లతోటి రాళ్లతోటి కొడుతున్నారు, గుళ్ళు చేసి సున్నం పెడుతున్నారు. గుండు చేసి గుండుకు సున్నం పెట్టే స్థాయి దాకా వచ్చింది. నువ్వు పోతే మాత్రం నీ పని పోయిందా? ఏమంటారు ప్రేక్షకుల? దుష్ట పరిపాలన, దుర్మార్గపు పరిపాలన, రౌడీ పాలన ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ప్రజలు భరించాలి. కాబట్టి అక్కడ ప్రజలందరూ తీర్పిచ్చారు. అక్కడ బీజేపీ సువేంద్ర అధికారి ముఖ్యమంత్రిగా ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ రోజే తీసుకుంటున్న నిర్ణయాలు పరంపర కొనసాగుతూనే ఉన్నాయి. అంత అద్భుతంగా ఉన్నాయి. హిందువులకు అండగా నిలిచిండు సువేంద్ర అధికారి. అందుకే బీజేపీ రావాలి. అంతటా బీజేపీ వస్తేనే హిందూయిజం అభివృద్ధి చెందుతుంది. హిందూ జై శ్రీరామన్ గట్టిగా అంటాడు. ఈ కమ్యూనిస్టు హవాలు, ఈ లౌకికవాద ప్రభుత్వాలు ఉంటే మనం సైలెంట్గా కూర్చోవలసిన పరిస్థితి ఉంది. ఏమంటారు ప్రేక్షకులారా? ఆలోచిద్దాం మనం కూడా. భవిష్యత్తులో 2029లో మనం కూడా ఆలోచించి ఆ దిశగా ఓటేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మమతా బెనర్జీ పని కథం. 20 మంది ఎమ్మెల్యేలు వేరు. మన దగ్గర వాళ్ళు 80 మంది ఉంటే 80 మందిలో 60 మంది జాడిచ్చిర్రు. వాళ్ళు కూడా ఎన్నడో అధికారికంగా ప్రకటిస్తారు మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని.
ఇట్లా చేసిన పాపాలు ఒక్కొక్కటి సుడిగాలిలా సుడిగుండాల్లా వెంటాడుతున్న మమతా బెనర్జీ గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.